RTI Live News. Ask for right. జిల్లాలోని ప్రాజెక్టుల నీటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో పరిస్థితుల్ని అధికారుల వద్ద నుండి అడిగి తెలుసుకున్న మంత్రి రైతులు ఎటువంటి నష్టాలు చవిచూడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ప్రతి మండలంలో ఏర్పాటైన కంట్రోల్ రూమ్లలో ఎంఆర్ఓ, ఎండీఓ ఇతర అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశం. ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశం. స్కూల్స్, కాలేజీలకు 3 రోజులు, అంగన్వాడీ సెంటర్లకు 4 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గతంలో నీట మునిగిన వార్డుల్ని ముందస్తు చర్యలు తీసుకున్న వాటిని పరిశీలించిన మంత్రి అదే వీధిలో హాస్టల్ పరిస్థితి పరిశీలన అవసరమైతే సెలవుల్ని పొడిగించే అవకాశం ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మున్సిపాలిటీ స్టాఫ్ వేరే పనికి ఏమైనా భోజనం బాగుందా? చదువుకుంటున్నారా? ఏమేం తిన్నారు? ఇడ్లీ, వేరుశనగ చట్నీ కూడా ఏర్పాట్లు చేయించాం. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాలో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండమని, అలాగే కొండ దిగువన ఉన్న వాళ్ళకి ఏదైనా మునిగిపోతున్నాయి అనే దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవన్నీ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్లా పెట్టుకున్నాం. వాళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా 1912కి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఫైర్ స్టేషన్కి కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి 101కి ఫోన్ చేసినా, 100కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు బయటకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ 3 రోజులు సెలవులు ఇచ్చాం. అంగన్వాడీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 4 రోజులు సెలవులు ఇచ్చాం. 30వ తేదీ వరకు వాళ్ళకి సెలవులు ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ముందుగా వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ టైంలో వాళ్ళందరూ కూడా ఒక రియలైజ్ అయ్యి వెంటనే మన డ్యూటీస్లో ఉండాలి. వర్షాలు అంత ఎక్కువ పడుతున్నప్పుడు మనం చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. రైతులు ఎవరు కూడా పొలాలకు వెళ్ళొద్దని అందరూ కూడా మనం రిక్వెస్ట్ చేశాం. అలాగే చేపలు వేటకు వెళ్ళవలసిన వాటి మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళొద్దు అని, మత్స్యకారులు కానీ, గిరిజన మత్స్యకారులు కానీ ఎవరు కూడా వేటలకు వెళ్ళొద్దు అని ఆల్రెడీ మనం 2 రోజుల ముందు నుండి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన ఏరియాలో పార్వతీపురం మన్యం జిల్లా కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ మనకి ఎక్కువగా ఉండే కొండ చర్యలు విరిగి పడిపోవటం, చెట్లు పడిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి, కొండ చర్యలు విరిగి పడిపోతున్నప్పుడు అది ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాగులు, వంకలు పొంగడం మనకి సహజం. అట్లాంటప్పుడు దయచేసి చూసుకొని దిగండి వాగులు, వంకల్లో. ఎందుకంటే మనం ఇంతకు పూర్వం కొన్ని మనకి ఇట్లాంటివి జరిగి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరెంటుకి అయితే మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మండలంలో హెడ్ క్వార్టర్స్లో మనం ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామో అక్కడ ఎంఆర్ఓ, ఎండీఓ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, అలా వాళ్ళు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ ఏం జరుగుతుందని చూడటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇంతవరకు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంతవరకు ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కానీ, విషయాలు కానీ భగవంతుడి వల్ల వెళ్ళలేదు. ఇలాగే ఈ 2 రోజులు కూడా ప్రశాంతంగా వెళ్లాలని, ప్రశాంతంగా ప్రజలకు ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఇప్పుడు 1912 కానీ, లేదా 101 కానీ, లేదా 100 కానీ ఫోన్లు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇంకా వాళ్ళకి ఎవరికైనా అవసరం అనుకుంటే మా ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. మా ఫోన్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలో సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అన్ని మండలాలకి మానిటరింగ్ చేద్దామనే ఉద్దేశంతో అన్ని మండలాల్లో ఏ విధంగా సహాయక చర్యలు అందుతున్నాయో కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాం. నిన్న కలెక్టర్ గారు ఈ మాక్ డ్రిల్ పెట్టడం చాలా మంచిదైంది. ఎందుకంటే ముందుగా ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలనే ఉద్దేశం మీద అందరూ కూడా ఉన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా అప్రమత్తమైంది. కాబట్టి మనకి గుప్తా గారు కూడా వచ్చారు, జేసీ గారు ఉన్నారు, అందరూ కూడా. అంటే ప్రతి సచివాలయంలో కూడా చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మానిటరింగ్ చేస్తాం. అక్కడ ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలకు వస్తారో వాళ్ళకి అన్ని రకాలైన ఫుడ్ కానీ, అక్కడ పంటలో ఎవరికైనా నష్టాలు వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. దానిలో ఎటువంటి తేడా కూడా లేదు. ఒకవేళ వరి తడిచిన ఆ ధాన్యం మేము కొంటాం, దానిలో ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో వరి తడిస్తే కొనరేమో అని భయపడకండి. ఎందుకనంటే ఇలాంటి సమయంలో విపత్కర పరిస్థితులు ఇవి. ఈ పరిస్థితులను మనం ముందు అనుకున్నావు కాదు, సృష్టి ధర్మం. దీన్ని మనం బయటికి ఎలాగ రావాలన్నది ఆలోచించాలి. అంతే తప్పకని రైతులను మనం భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఖచ్చితంగా రైతులు ఎవరు భయపడకండి. ఖచ్చితంగా మీ పంటలు క్షేమంగా ఉంచుకోండి. ఒకవేళ అది మన చేయి దాటిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అది ఎందుకనంటే ఇక్కడ ఏం జరుగుతుందో అదే చెప్పండి. దయచేసి ఎక్కడెక్కడవో తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం లాస్ట్ టైం కరోనాలో చూసాం. అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇక్కడ ఎంతమంది చనిపోయారంటే ఇలాంటి వీక్ సమయాల్లో మరికొంచెం మెంటల్గా ప్రజలందరూ కూడా వీక్ అవుతారు. అలా కాకుండా దయచేసి అక్కడ ఏం జరుగుతుందన్నది అది మాత్రమే చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ కొంతమంది పేటీఎం బ్యాచ్లు ఉన్నాయి, అవి ఇదే పనిగా వాళ్ళకి సెన్సేషన్లు కావాలి, బులెటిన్ న్యూస్లు కావాలి, సెన్సేషన్లు కావాలి, అద్భుతాలు కావాలి, అవేదో ప్రచారం చేస్తారు. దయచేసి అట్లాంటి వాటికి మాత్రం సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దూరంగా ఉంచండి. ప్రజలకు ఏం జరుగుతుందో అది చెప్పండి. ఎందుకనంటే ఏ రైడ్స్ ఆపారు, ఇక్కడ విశాఖపట్నంలో ఆపారు, విజయవాడలో కూడా ఆపారు, అలాగే వందలాది ట్రైన్లు ఆపారు. అంటే ఒక ప్రమాద ఘటికలు ఉన్నాయనే మనం చేస్తున్నాం. కానీ దాన్ని వీలైనంత మట్టి వరకు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే మంచిది. ఒకవేళ లేదు అత్యవసరం అనుకుంటే అక్కడ పరిస్థితులు చూసుకొని వెళ్తే బాగుంటుంది అని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ఉండాలి అనేది మా తాలూకా తాపత్రయం. ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఇప్పుడే చూశారు, మా సీఎం గారు కూడా టెలికాన్ఫరెన్స్ ఎవ్రీ 2 hours ఒకసారి మాట్లాడుతున్నారు. ఏదైనా జిల్లాలో ప్రమాదం ఉందా, ఎవరికైనా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అని సీఎం గారు కూడా అడుగుతున్నారు. కాబట్టి సీఎం గారు ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో హ్యాండిల్ చేయడం మన సీఎం గారికే చెల్లుతుంది, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇట్లాంటి వాటిల్ని సరైన సమయంలో సరైన విధంగా హ్యాండిల్ చేసి ప్రజలందరూ కూడా నిజంగా ఇది భయంకరమైన పరిస్థితులే, కానీ మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విపత్కర పరిస్థితులు కూడా హ్యాండిల్ చేసే ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నాం. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. అందరికీ చక్కగా ధైర్యంగా ఉండి ఇప్పుడు మనం చెప్పిన విధంగా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు మాత్రం బయటికి పంపించకండి. పెద్దవాళ్ళు ఎవరైనా బయటికి అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తప్ప దయచేసి 2 రోజులు ఇంట్లో ఉండమని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.